నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్, జై గణేష. అండ్ ఈ రోజుకి మన ఫెస్టివల్ ఇంకా 73 డేస్ మాత్రమే ఉంది. అండ్ ఈరోజు డేట్ 15th జూన్. సో ఈరోజు మార్నింగ్ అప్డేట్స్లో అన్నీ చూసే ముందు మీరు వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టారు, ఓకేనా? అందరు ఖచ్చితంగా లైక్ కొట్టాలి. అండ్ జై గణేష్ అని కూడా కామెంట్ చేయండి. ఈరోజు ఏంటంటే మన బలగన్కి సంబంధించిన మెయిన్ పోల్ అనేది ఈరోజు లిఫ్టింగ్ చేస్తున్నారు. ఇక చూడండి, సో మెయిన్ పోల్ అనేది లిఫ్టింగ్ చేస్తున్నారు. అండ్ పోల్కి సంబంధించిన పూజ కూడా మొత్తం జరుగుతుంది. పూజ జరిగిన తర్వాతనే క్రేన్ వస్తుంది. క్రేన్ వచ్చిన తర్వాత కూడా మొత్తం అయితే లిఫ్ట్ చేస్తారు. అండ్ కార్పెంటర్స్, వెల్డర్స్ ఏమేమి చేస్తున్నారు అది కూడా మీకు మొత్తం అయితే చూపిస్తా. ఈరోజు ఇంకోటి ఏంటంటే ఈరోజు ఫాదర్స్ డే అండ్ హ్యాపీ ఫాదర్స్ డే. సో అందరూ మీ ఫాదర్స్కి విజిట్ చేయండి అండ్ మీ ఫాదర్స్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోండి. సో అది ఇంపార్టెంట్. సో మనము ఏంటంటే ఎవ్రీడే మనము పొద్దున్న లేవగానే అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. సో మనం పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ కాలేజీలోకి వెళ్ళేటప్పుడు కానీ స్నానం చేసుకున్న వెంటనే దేవునికి దండం పెడతాం. అండ్ ఎక్కడైనా మనం పోయే తోవలో కూడా గుళ్ళు కనబడ్డా కానీ దండం పెట్టుకుంటాం. బట్ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని మనం ఎప్పుడూ మొక్కము, వాళ్ళని అంతా ఎక్స్పెక్ట్ చేయము. ప్లీజ్ నా వీడియో చాలామంది పిల్లలే చూస్తారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ. సో నా తరపు నుంచి మీరు అందరూ మీ పేరెంట్స్కి రెస్పెక్ట్ చేయండి. అండ్ పొద్దుగాల స్కూల్కి వెళ్ళే ముందు, కాలేజ్కి వెళ్ళే ముందు అమ్మ నాన్న కాళ్ళకి దండం పెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడు మనం మొత్తం డీటెయిల్గా చూద్దాం. సో పూజ ఎట్లా చేస్తారు, వాళ్ళు పోల్ ఎట్లా లిఫ్ట్ చేస్తారు ఏంటంటే డీటెయిల్గా చూద్దాం, ఓకేనా? చలో పదండి. ఇక పోల్కి అయితే మన వెల్డింగ్ టీం అయితే తాడైతే పెడుతున్నారు. చూడండి, ఇక్కడ కొండి పెట్టినారు దీనికి. సో దీని నుంచి వాళ్ళు తాడు పెట్టుకుంటున్నారు. సో ఇది లేపేటప్పుడు 4 మూలల మొత్తం అయితే సపోర్టింగ్గా పట్టుకుంటారు. సో క్రేన్ వస్తుంది, క్రేన్ వచ్చి లిఫ్ట్ చేస్తుంది. సో వీళ్ళు ఏంటంటే సేఫ్టీగా అక్కడ ఇక్కడ మొత్తం 4 మూలలు పట్టుకుంటారు. సో చూద్దాం ఇంకా ఎట్లా లేపుతారు ఏందనేది కూడా, ఓకేనా? ఇంకా చూడండి, కొత్త తాడు ఇప్పుడే తెచ్చినారు, దాన్ని మొత్తం రెడీ చేసుకుంటున్నారు. చలో క్రేన్ అయితే వచ్చేసింది. సో క్రేన్ పొజిషన్ తీసుకుంటుంది. సో ఇక్కడ పొజిషన్ తీసుకున్న తర్వాత రోప్ అనేది సెట్ చేస్తారు. సెట్ చేసినాక పూజ చేస్తారు, చూద్దాం, ఓకే? ఇప్పుడు చైన్ అయితే సెట్ చేస్తున్నారు చూడండి సెంటర్లో. సో లిఫ్ట్ చేయడానికి సెంటర్లో చైన్ కడుతున్నారు చూడండి. అండ్ మెయిన్ బేసిక్ కూడా మొత్తం అయితే పసుపు చల్లుతున్నారు చూడండి, పసుపు నీళ్ళు. సో మెయిన్ బేసిక్ కూడా పూజ అయిపోతుంది చూడండి. పసుపు కుంకుమ బొట్లు. సెంటర్లో ఆ పోల్ ఎక్కడైతే నిలబెడతారో అక్కడ పసుపు చల్లుతున్నారు. సో ఇక్కడ పసుపు ఎక్కడైతే చల్లుతున్నారో ఇదే ప్లేస్లో పోల్ అనేది నిలబెడతారు చూడండి. సో కుంకుమ పసుపు కూడా వేస్తున్నారు, రైట్? ఎగ్జాక్ట్లీ అక్కడే పోల్ అనేది నిలబెడతారు చూడండి.
సో మెయిన్ స్టేజ్ ఏదైతే ఉందో ఈ స్టేజ్ కూడా మనకు ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లో జాయింట్స్ కూడా కొడతారు. సో మెయిన్ పోల్ నిలబెట్టిన తర్వాత ఇంకా చాలా పని ఉంటుంది. సో ఇంకా 2 days వరకు జరుగుతుంది చెప్పినా మనం ముందే. సో పోల్ నిలబెట్టిన తర్వాత సపోర్టింగ్ జాయింట్స్ ఉంటాయి. సో బ్యాక్గ్రౌండ్ చేసుకుంటూ వస్తారు. సో రోజు మీకు చూపిస్తూనే ఉంటా. సో ఇప్పుడు మెయిన్ స్టేజ్కి అయితే పూలదండ వేస్తున్నారు చూడండి మెయిన్ బేస్కి. जय 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 ये बोलो कहते बड़ा गणेश महाराज की, ये बोलो कहते बड़ा गणेश महाराज की। जय जय मेन पोल కూడా ఆరపిస్తున్నారు. సో మెయిన్ ఫుట్ కూడా బొట్ట పెట్టి ఆరపిస్తున్నారు. చలో పూజ అయితే అయిపోయింది చూడండి. సో క్రెయిన్ లిఫ్ట్ చేస్తుంది. జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ की జై, జై బోలో గణేష్ మహారాజ్ की జై. ఇక చూడండి సో మెయిన్ మన బడా గణేష్ని ఈ పూలకే రెడీ చేస్తారు. సో మన బడా గణేష్ని వెన్నుపూస అనుకోవచ్చు. మెయిన్ భాగం ఇదే చూడండి. మెయిన్ చిన్నగా లిఫ్ట్ అయిపోతుంది. సో పైనకైతే వెళ్ళిపోయింది చూడండి. ఇక సో మొత్తం సేఫ్టీగా రోప్స్ కూడా కట్టుకున్నారు చూడండి. సెంటర్లో నిలబెట్టిన తర్వాత ఆ రోప్ సాల్ కూడా పట్టుకుంటారు మన వాళ్ళు చూడండి. ఇక పైనకైతే లిఫ్ట్ అయిపోయింది. తీయలేమ్మా ఏ మళ్ళీ గలీజ్గా ఉంటే గొడవలు.
సో మొత్తం పైన నిలబడ్డారు చూడండి సో మొత్తం ఇగో పోల్ అయితే మొత్తం పైన వరకు వెళ్ళింది చూడండి. మన వాళ్ళు ఇగో పట్టుకున్నారు చూడండి, ఇగో రోప్స్ పట్టుకున్నారు చూడండి ఇక్కడ అండ్ అక్కడ. సో ముందే చెప్పినా నేను, సో రోప్స్ అయితే పట్టుకుంటారని చూడండి. మెల్లగా పైనకి అయితే వెళ్ళిపోతుంది. సో మెల్లగా అయితే ఆ స్టేజ్ పైనకి తీసుకుంటారు, మెల్లగా స్టేజ్ పైన తీసుకొని ఆ సెంటర్లో కూర్చోబెడతారు. చూడండి మెల్లగా సెంటర్కి తీసుకుపోతున్నారు చూడండి. సో క్రేన్ రావడమే లేటు, సో ఫాస్ట్గా లేపేసింది, మెల్లగా లేవట్టేసుకుంది చూడండి ఇంత హైట్. సో మొత్తం దాదాపుగా ఈ రాడు 40 ఫీట్లు ఉంటుంది, మళ్ళీ ఓ 15 ఫీట్లు ఎక్స్టెండ్ చేసినారు చూసుకోవచ్చు. మొత్తం ఒక 50-55 ఫీట్ల వరకు ఈ రాడ్ అనేది ఉంటుంది, ఈ మెయిన్ పోలు. సో మళ్ళీ మీద స్వామివారి ఫేసు, తలకాయ, పాములు, ఇంకా పైన మనకు ఇంకా హైట్ వస్తుంది. రెడ్ చూడండి ఇక. సో సెంటర్లో ఫిక్స్ అయిపోయింది చూడండి, వెళ్ళిపోయింది. జై బోలో గణేష్ మహారాజకి జై. లోపలికి వెళ్ళిపోతుంది చూడండి, ఇక లోపలికి వెళ్ళిపోతుంది, ఫిక్స్ అయిపోయింది లోపల చూడండి. చలో ఫిక్స్ అయిపోయింది లోపల చూడండి, ఇక ఫిక్స్ అయిపోయింది రైట్ చూడండి. సో దాని కరెక్ట్ సెంటర్లో ఉందా లేదా పొజిషన్ తీసుకొని ఇంకా క్రేన్ అట్లనే నిలబడుతుంది. సో మన వాళ్ళు రోప్స్ ఉన్నాయి కదా సైడ్కి, సో రోప్స్ కూడా చూసుకొని ఇక్కడికి వెళ్ళిపోయినారు చూడండి. ఆ రోప్ ఇక్కడికి వచ్చింది రోప్ మళ్ళీ, ఎందుకంటే సేఫ్గా మనలో కొంచెం ఆ ఉక్కు పైన కొండి ఉంటుంది కదా, క్రేన్ కొండి కొంచెం ఊడిపోయినా కానీ 2 సైడ్ సేఫ్టీగా అయితే తాడైతే కట్టుకున్నారు చూడండి. రైట్ చూడండి, లోపలికి అయితే ఫిక్స్ అయిపోయింది, రాడ్ లోపలికి వెళ్ళిపోయింది. సో ఇది జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, రైట్ ఇది. సో మొత్తం ఇగో ఇక్కడ నిమ్మన్న ఎవరు జనాలు లేకుండే, బట్ వన్స్ ఇక్కడ మనం ఈ మెయిన్ పోల్ అయితే ఏదో లిఫ్టింగ్ ఉందో తెలిసిన వెంటనే అందరూ జనాలు కూడా భక్తులు కూడా చాలామంది వచ్చారు చూడండి. హాయ్ చూడండి. సో ఇది మెజర్ కూడా చేసుకుంటున్నాడు అన్న నాగబాబు అన్న. సో కరెక్ట్ ఉన్నదో లేదని కూడా చూసుకోవచ్చు ఇక, ఎందుకంటే వన్స్ పోల్ నిలబెట్టిన తర్వాత మళ్ళీ ఇంకేం చేయడానికి రాదు, ముందే ప్రీ ప్లాన్డ్గా వాళ్ళకి తగినట్టుగా అయితే వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు పోల్. ఇంకా ఎంబడే వెల్డింగ్ కూడా కొట్టేస్తారు ఫాస్ట్గా చూడండి, ఎందుకంటే పోల్ కదలకుండా ఉండాలి కాబట్టి జాయింట్స్ సపోర్టింగ్ చిన్న పీసులు నేను కట్ చేసుకున్నాను కదా, చిన్న ముక్కలు, ఆ ముక్కలు పెట్టి ఎంబడే వెల్డింగ్ అనేది చేసేస్తారు. ఆల్రెడీ మనల్ని కూర్చున్నారు చూడండి ఇద్దరు వెల్డర్స్. అండ్ ఇక్కడ వెల్డింగ్ స్టార్ట్ అయిపోయింది చూడండి. సో కింద నుంచి వెల్డింగ్ కొడతానే ఉన్నారు చూడండి. సో ఫాస్ట్గా, ఎందుకంటే క్రెయిన్ చాలాసేపు ఆగదు, సో క్రెయిన్ వల్ల కూడా అంతా ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఫాస్ట్గా వెల్డింగ్ అయితే చేసేస్తున్నారు చూడండి. చెప్పినాం కదా చిన్న ముక్కలు పెట్టి ఆ వెల్డింగ్ కొడతారని చెప్పినా కదా, చిన్న ముక్కలు అయితే పెట్టి వెల్డింగ్ అయితే చేస్తున్నారు చూడండి. మనకంత డీటెయిల్గా కనబడతలేదు ఆ రాడ్లల్లో చూడండి. సో ఇక్కడ చిన్న సపోర్టింగ్ ఆ పీసులు పెట్టి వెల్డింగ్ అయితే కొడుతున్నారు చూడండి. వాళ్ళు ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు. ఇది ఒక టాస్క్, ఇంత పెద్ద పోల్ని నిలబెట్టాలన్నా సో వాళ్ళకి ఒక పెద్ద టాస్క్ ఇది చూడండి. అన్న వాళ్ళు ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు. చూడండి ఇట్లా వెల్డింగ్ అయితే చేస్తున్నారు ఫాస్ట్. నేను అన్న కూడా సో కొలత తీసుకుంటాను చూడండి. సో ఎంత లోపలికి పోయింది, కరెక్ట్ పొజిషన్లోకి ఉన్నదా లేదా అని కూడా సెట్ చేసుకుంటాను చూడండి. సో ఇది ఇంపార్టెంట్ వాళ్ళకు, ఎందుకంటే వన్స్ ఫిక్స్ అయిందంటే మళ్ళీ వాళ్ళకు పెట్టడానికి రాదు, తీయడానికి రాదు, ఏదన్నా కానీ ఇప్పుడే చేసుకోవాలి. సో వెల్డింగ్ కూడా ఫాస్ట్గా చేస్తున్నారు అండి. మొత్తం 4 మూలల బందోబస్తు మొత్తం వెల్డింగ్ చేస్తున్నారు. మెయిన్ పోల్ ఫిక్స్ అయిపోయింది కదా. సో కార్పెంటర్స్ ఏం చేస్తున్నారంటే, సో ఈ చిన్న మండపం, సో ఇది 2 సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చిన్న మండపాలు ఏదైతే ఉన్నాయో ఆ మండపాలకు సంబంధించిన గుంజలు రెడీ చేసుకుంటున్నారు మెయిన్ పోల్స్. సో కొన్ని రెడీ చేసుకున్నారు చూడండి. సో ఇక్కడైతే పెట్టుకున్నారు చూడండి. సో ఇట్లా పోల్స్ అయితే రెడీ చేసుకున్నారు జాయింట్స్ చేసుకొని. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఇవి పైన వస్తాయి, సో మీకు తెలుసు. సో షెడ్ పైన వస్తాయి ఆర్చులు. సో ఆర్చులు కూడా రెడీ చేసుకుంటున్నారు. ప్రజెంట్ అయితే ఒక రెండు ఆర్చులు అయితే రెడీ అయిపోయినాయి. అండ్ ఎందుకంటే వీళ్ళు చిన్న పని అయితే చేసి పెట్టుకుంటున్నారు ఫస్ట్.
సో ఆర్చులు రెడీ అని అంటే వాళ్ళకు షెడ్ రెడీ అయితే ఎంబడే మీదకి ఫటాఫట వేసుకుంటూ వస్తుంటారు షెడ్ అనేది. సో ఇది వీళ్ళు కార్పెంటర్స్ అయితే ఈ పని చేస్తున్నారు. అండ్ కట్టెలు వస్తాయంట, కట్టెలు రేపు వస్తాయన్నా ఇవాళ వస్తాయి, రేపు కట్టెలు వస్తాయంట. కట్టెలు వచ్చిన తర్వాత కూడా మన బడా గణేష్కి సంబంధించిన మెయిన్ షెడ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. చాలా చూసారు కదా. సో ఇది మన బడా గణేష్కి సంబంధించిన మెయిన్ పోల్ అయితే లిఫ్ట్ అయిపోయింది. సో ఇది లిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మన వాళ్ళు దీనికి ఇంకా బందోబస్తుగా జాయింట్స్ కొడతారు అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వర్క్ కూడా చేస్తారు. సో అది మీకు మాటల్లో కాదు, సో రెగ్యులర్గా వాళ్ళు ఏమేమి పని చేస్తున్నారు ఏంటంటే డీటెయిల్గా సో ప్రతి వ్లాగ్లో నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఓకేనా. సో ఇప్పటి నుంచి ఇంకా మార్నింగ్ ఉంటే ఈవినింగ్ ఉంటే ఇన్ని రోజులు నేను మీకు ఒకటే అప్డేట్ ఇచ్చిన, ఇప్పుడు మాత్రం మార్నింగ్ ఉంటుంది ఈవినింగ్ ఉంటుంది. ఇంకా మన కార్పెంటర్స్ కూడా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే రేపు మన బడా గణేష్కి సంబంధించిన షెడ్ మెయిన్ పోల్స్ వస్తాయంటే దొడ్డు కట్టెలు, ఆ దొడ్డు కట్టెలు వచ్చినాయంటే ఇక వాళ్ళు మండపానికి సంబంధించిన గుంతలు దోకుంటారు, పోల్స్ కట్టెలు జాయిన్ చేసుకొని పోల్స్ రెడీ చేస్తారు. ఇక వర్క్ అనేది ఫాస్ట్గా జరుగుతూనే ఉంటుంది. సో ఇది వీడియో అయితే ఏం చేస్తున్నాను, ఖచ్చితంగా లైక్ కొట్టాలి. ఓకేనా, అందరు లైక్ కొట్టాలి అండ్ జై గణేష్ అని కూడా కామెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ అప్డేట్ కలుసుకుందాం. థ్యాంక్ యూ, నమస్తే, జై గణేష.